నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మురళి గారు రాశి ఫలాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి చెప్పండి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అష్టమ శని నడుస్తూ ఉన్నది. ఇందాక మనం ఒక ఇంటర్వ్యూలో మిథున రాశి వారి గురించి చెప్పుకుంటూ 2021, 22, 23లో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, పాపం వారికి బాగా లేదు అని చెప్పి ఏ విధంగానైతే చెప్పుకోవడం జరిగిందో, ఇప్పుడు అదే విధంగా కర్కాటక రాశి వారికి 23 ఎండింగ్ నుండి అంటే 24, 25 ఒక 2.5 ఇయర్స్ కూడా ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీ జాతకానికి శని ఒక్కడు బాగా లేడు, కానీ గురువు అనేటువంటిది కూడా చాలా పెద్ద గ్రహమే. కనుక గురువు దృష్టి మూలకంగా కానీ, గురువు యొక్క అనుగ్రహం వల్ల కానీ ఎంతో కొంత ఇబ్బందులు నుండి బయటపడేటువంటి పరిస్థితి. మరొకటి ఏమిటి అంటే కుజుడు మనకు మారేటువంటి సందర్భమైన, అదేవిధంగా శుక్రుడు మారేటువంటి సందర్భాలలో కూడా ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క రాహువును కేతువు సూపర్ ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే 9వ స్థానంలో రాహు ఉండడం జరిగింది, 3వ స్థానంలో కేతు ఉండడం జరిగింది. 3వ స్థానం అంటే ఏమిటి అంటే మనకు సమాజం కనుక, అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఎవరికైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శని వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు, అయినప్పటికీ కూడా మీకు ఈ యొక్క రాహుకేతువుల వలన మరియు గురువు వలన చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఎలాంటివి ఏమిటి అనుకుంటే, మీకు 9వ స్థానంలో రాహు ఉన్నాడు కనుక ఆల్ ఆఫ్ సడన్గా స్థాన చలనము లేదా ప్రదేశ మార్పులు జరుగుతాయి. ఈ 2.5 సంవత్సరాలలో, ఈ 3 ఇయర్స్లో 2023 ఆగస్టు నుండి, అంటే ఆల్రెడీ గడిచిపోయాయి కొన్ని రోజులు, ఇంకనూ కూడా 25 ఆగస్టు దాకా కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటివన్నీ కూడా. అయితే ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు చేర్పులు, ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు, మీ తండ్రి గారితో మీకు సఖ్యత అనేటువంటిది సరిగా ఉండదు, ఇది ఒకటి గమనించుకోండి. తండ్రికి సంబంధించి ఏమైనా గొడవలు ఏర్పడ్డా, వారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డా, వారికి సంబంధించి ఏమైనా మీకు ఇబ్బంది వాతావరణం అంటే ఉంటుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు కాస్త మెచ్యూరిటీగా ఆలోచించి, వారు అరిచారు అని చెప్పి మీరు అరవకుండా, లేదా వారు గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి మీరు గొడవ పెట్టుకోకుండా కామ్ అయిపోయి కాస్త సైలెన్స్గా ఉండండి ఈ యొక్క కొన్ని రోజులు. ఇంకనూ వారికి దూరం ఉండేటువంటి పరిస్థితే ఉంది ఈ యొక్క 2-3 సంవత్సరాలు కూడా. అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఇంట్లో గొడవ జరగడం, ఎప్పుడూ కూడా గొడవ జరుగుతుంది ఇంట్లో, మీకు జరగదు అని కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క గ్రహాల మూలకంగా నేను ఖచ్చితంగా బయటికి పోవాలి, నేను బయట బ్రతకాలి, నేను ఒక్కడినే బయటికి వెళ్ళాలి, నా యొక్క కుటుంబాన్ని తీసుకొని బయట ఉండాలి అంటున్న ఆలోచన వస్తుంది. ఇంతకుముందు అయ్యేటువంటి గొడవలలో అయినప్పటికీ కూడా అయితే మా నానే కదా అన్నది అని చెప్పి ఆగడం కానీ ఉండడం కానీ ఉంటే, ఇప్పుడు యొక్క రాహువు కానీ కేతువు కానీ ఏం చేస్తారంటే మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలని చెప్పి చూస్తారు. కనుక మీరు ఇది మెచ్యూరిటీగా ఆలోచించుకొని, అప్పుడు ఏ విధంగానైతే అనుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అనుకొని ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కూడా రాహుకాలం సమయంలో ప్రతి శుక్రవారము మనకు 10:45, 10:30 నుండి 11:30 మధ్యలో ఆ విధంగా ఉంటుంది. ఆ సమయంలో రావడం కానీ ఉంటుంది మొత్తానికి. ఆ సమయంలో అమ్మవారికి చక్కగా కూడా నేతితో దీపారాధన, నిమ్మకాయ డొప్ప రివర్స్ కానీ, అదేవిధంగా నిమ్మకాయ పులిహోర చేసి దుర్గా అమ్మవారికి కానీ ఏదైనా అమ్మవారికి నివేదన చేయండి. సాత్వికంగా ఉండేటువంటి అమ్మవారి కంటే కూడా రౌద్రంగా ఉండేటువంటి అమ్మవార్లకు పెట్టండి. దుర్గా అమ్మవారు కానీ, ఇట్లా కాళిక అమ్మవారు కానీ ఎక్కడైనా ఉంటే నేతితో దీపారాధన చేసుకోండి. ఇక ఆరోగ్య విషయంలో కానీ, లేదా ఎవరికైనా
నమ్మి డబ్బులు ఇచ్చి లాస్ అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా డబ్బులు అడిగితే మాత్రము 100% కూడా మీరు ఇవ్వకండి అని చెప్తున్నాను. అది మీ రిలేటివ్స్ కావచ్చును, లేదా ఫ్రెండ్స్ కావచ్చును, ఇంకెవరైనా కూడా, ఇంటి పక్క వారైనా, ఇంటి ముందు వారు ఎవరైనా కూడా, ఎవ్వరిని కూడా నమ్మి మీరు డబ్బులు ఇవ్వకండి 2024, 25 ఆగస్టు వరకు కూడా దయచేసి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా కూడా చికాకులు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎప్పటిదాకా అంటే మే వరకు. మేకు ఈ యొక్క గురువు గారు అంటే ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కూడా గురువు ఈ యొక్క మేషంలోకి వచ్చేటువంటి సందర్భంలోనే అంటే 2021, 22లోనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు మీకు. ఇచ్చి ఉన్నాడు. మరలా కూడా ఇక్కడ వక్రం వెళ్ళిపోయాడు. మరలా సవ్యం వచ్చేటువంటి సందర్భంలో మీకు రిజల్ట్ ఇవ్వడు. ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చున్నాడు. కొందరు కాపాడుకొని జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకొని చక్కగా ఉన్నారో వారికి గుడ్గానే ఉంటుంది. ఇక నేనే ఏదో ఒక అవకాశం వస్తుంది అనుకోండి, ఉదాహరణకు ఏదో ఒక విన్నర్ కావచ్చు, లేదా ఒక అవకాశం ఏదో వచ్చేటువంటి సందర్భంలో ఇక నేనే గొప్ప ఎవరూ లేరు అనేటువంటి సందర్భం కానీ, ఇంకేదో ఆ సందర్భం కానీ, లేదా మన పక్కన ఉన్న వాళ్ళ వల్లనో కొన్నిసార్లు మైనస్ వాతావరణం ఏర్పడుతుంది. అంటే అలా సడన్ గా అంత హైట్స్ చూసి కూడా కటకటాల పాలు ఇమ్మీడియట్ గా అవడం అనేది కనుక ఇవి గ్రహాల మూలకంగా అయ్యేటువంటి పరిస్థితులు కనుక బీ కేర్ఫుల్ గా ఉండాలి. అయితే ఇప్పుడు మీకు మరలా ఎప్పుడంటే మే తర్వాత మీకు రిజల్ట్ ఇస్తాడు మళ్ళీ. ఈ 3 months కూడా ఎక్కువగా రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుక మే తర్వాత మీకు ఉద్యోగానికి సంబంధించి మాత్రము, వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి మే తర్వాత బాగుంటుంది. ఏవైనా గృహ నిర్మాణాలు కానీ, లేదా మీరు రెంటెడ్ ఉంటున్నటువంటి హౌజులు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఈ 2-3 సంవత్సరాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎక్కడ కూడా మనీ ఎక్కువ కూడా అప్పు చేయకండి. అప్పు చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్పు ఉన్నట్టయితే మనం మైత్రేయ ముహూర్తం ప్రతి నెలలో కూడా చేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇంకా మీరు ఖచ్చితంగా కూడా శని పాశుపతము అనేటువంటిది చేసుకోండి. శని పాశుపతం 100% చేసుకోండి. కుదిరితే శనికి సంబంధించి ఎక్కడైనా కూడా కొత్తగా దేవాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేటువంటి వార్త మీ చెవిలో పడితే అక్కడ నవగ్రహాలలో శనిగ్రహాన్ని దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. విన్నరా? అది కూడా మంచి ఫలితం ఉంటుంది. లైఫ్ టైం చక్కటి ఫలితం ఉంటుంది. కనుక ఇది మీరు కర్కాటక రాశి వారు 25% బాగుంది, 75% బాగాలేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాహుకేతువులు అనేటువంటివి జీవితాలనే మార్చేస్తాయి కనుక మీకు చక్కటి పొజిషన్లో ఉంది. అంటే రాహు ఏంటంటే పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పూజల మూలకంగా ఈ జన్మలో చక్కగా రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి కనుక దాన్ని మీరు ఆధారంగా తీసుకొని చక్కగా కూడా దుర్గా అమ్మవారికి ఇందాక చెప్పినటువంటి విధంగా నేతితో దీపారాధన, నిమ్మకాయ డప్పులు చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఆల్ ద బెస్ట్ కర్కాటక రాశి వారికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.